బాబాయ్ మీ పేరండి? మేసిపోదాం. ఓకే. ఎన్ని ఎకరాలు రైతండి మీరు? 2 ఎకరాలు. 2 ఎకరాలు. మొత్తం వరేసారండి? వరేసారు. మరి చంద్రబాబు నాయుడు రైతులకు అండగా ఉండాలని చెప్పేసి అయితే అన్నదాత సుఖీభావ్ అని చెప్పేసి అయితే డబ్బులు వేస్తున్నారు. పడ్డాయండి మీకు డబ్బులు? మాకు ఆ పుస్తకం లేదండి. ఆ పుస్తకం లేదు. కౌలు అది. ఓకే. కౌలు రైతులు. సంవత్సరం లేదు. ఎలా ఉంది? మిగతా రైతులకు పడుతున్నాయి కదా, వాళ్ళు ఎలా ఉంది అంటున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి? అవన్నీ మనకు తెలియదండి. మన దగ్గర పర్వాలేదు. మనకి గ్యాస్ బండ్ వచ్చింది. దాంట్లో మనకి పిల్లలు చిన్నపిల్లలు లేరు, అందరు పెద్దోళ్ళే. పెళ్ళి అయింది మొన్నే. అది అంటే ఇప్పుడు నార్మల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎలా ఉందంటున్నా? పంటలు పండడం కానీ ప్రభుత్వం నుండి సపోర్ట్ కానీ ఎట్లా ఉందంటున్నా? వచ్చింది అనుకుంటున్నారు. పిల్లలకి డబ్బులు అయ్యి బాగానే బండి అంటున్నారు. మరి అంటే ఇప్పుడు మీరు వరేసారు, తర్వాత దిగుబడి వచ్చిన తర్వాత అమ్ముతారు కదా, చేతికి వచ్చిన తర్వాత అమ్మేటప్పుడు డబ్బులు ఎన్ని రోజుల్లో వేస్తున్నారు ఏంటి? ఇంతకుముందు ఎన్ని రోజులు పెట్టేది ఇంతకుముందు ప్రభుత్వంలో? 4 ఏళ్ళైనా 2 నెలలు 3 నెలలు పడుతుందిగా. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రోజుల్లోనే డబ్బులు వేసామని గత ఏడాది చెప్తున్నారు. ఎంటన్ బండి. అంతకుముందు ఎప్పుడు పడినాయి? జగన్ ప్రభుత్వం ఎన్ని రోజులు జనవరిలో అప్పుడైనా తొందరగానే పడి, ఇప్పుడు ఎంటనే పడిపోయి తర్వాత జనవరి వెళ్ళాక అది లేట్ పడుతుంది. ఎలా ఉంది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? ఈ పథకాలు సూపర్ 6 అని చెప్పి చాలా పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. వస్తున్నాయండి? వస్తున్నాయి కానీ ఆ పథకాలకు మేము అర్హులు ఆ ఇంట్లో అంత పెద్దోళ్ళం కదా. పిల్లలు పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుందండి మీకు? 4,000. గతంలో ఎంత వచ్చేదండి? 3,000. అంటే ఆయన చెప్పినట్టుగా 1,000 రూపాయలు ఎమ్మటే పెంచేశారా? పెంచేశాడు. బాగానే ఉందండి. బాగానే ఉంది. సమయానికి ఇస్తున్నారా పెన్షన్స్? టయానికి ఇచ్చేస్తున్నారు. ఎమ్మటే ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కాలువలో పూడికలు కానీ నీళ్లు కానీ బాగానే వస్తున్నాయి. బాగానే వస్తున్నాయి. 100 రోజులు పని చేస్తున్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళు మానేసినాక మళ్ళీ చెత్త పోతాం అంటే మేము తీసేసుకుంటాం శుభ్రంగా. బాబాయ్ మీ పేరండి? సుబ్రహ్మణ్యేశ్వరం. ఎన్ని ఎకరాలు రైతండి మీరు? సొంతం 4 ఎకరాలు ఉంది. కడమది కౌలు మొత్తం. మొత్తం అంతా కూడా వరే వేసారండి? మాగడే. ఓకే. ఎలా అనిపిస్తుందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రైతులకు అండగా ఉండాలని చెప్పేసి అయితే అన్నదాత సుఖీభావ్ అనే పథకం తీసుకొచ్చి రైతులు డబ్బులు వేస్తున్నారు కదా, పడ్డాయండి మీకు? పడినాయండి. మొన్న మెసేజ్ వచ్చిందండి? మెసేజ్ వచ్చింది. ఓకే. ఎలా అనిపిస్తుంది ఈ సమయంలో డబ్బులు వేసేదానికి? ఉపయోగపడతాయి. చేలు కూలోళ్ళకైనా ఏటుకడికి ఉపయోగపడతాయి. అది ఏదో పనికి ఉపయోగపడతాయి. ఓకే. ప్రజెంట్ ఏంటండి వరికి సంబంధించి ఏం చేస్తున్నారు? ఏ పని నడుస్తుంది? ఇప్పుడండి పిండి చింపిస్తాం 2వ కోట. ఓకే. కలుపులు తీపిచ్చాం. ఇప్పటివరకు పర్వాలా. వానలే లేవు. ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే పంటలు బాగానే పండుతున్నాయా లేకపోతే అంటే ఈయేడేగండి. ఈయేడేగా ఏడాది ఆల్రెడీ నడిచింది. పర్వాలా బాగానే పడి. పర్వాలేదు బాగానే పడి. మరి ఈ మీరు పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోలు చేస్తున్నారు కదా, ఎట్లా ఎమ్మటే డబ్బులు వేస్తున్నారా లేదంటే లేట్ చేస్తున్నారా? పడవలేదండి. 24 గంటలకు పడిపోతున్నాయి. 24 గంటలు నిరుడు బండి. అంతకుముందు ఎట్లా ఉండేదండి జగన్ గారి ప్రభుత్వంలో? అయితే 15 రోజులు 20 రోజులు టైం పట్టిందండి. పండిగని 15-20 రోజులు పడింది. అంటే 15-20 రోజులు టైం పట్టిన తర్వాత డబ్బులు పడడం బాగుందా లేదంటే 24 గంటల డబ్బులు పడడం బాగుందా? 20 కొద్దిగా ఆపదలు ఉన్న వాళ్ళకి ఎమ్మటే పడితే రైటు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇది పడినా బరాసుకుంటారు. ఎమ్మటే పడడం వల్ల మీకు ఏం ఉపయోగం? ఉపయోగం అండి. ఇప్పుడు తెచ్చిన బయట వడ్డీలు కలిసి వస్తాయి మాకు. ఎమ్మటే బాకీలు కట్టుకుంటాం, దీనికి అవసరం ఉంటే తీర్చుకుంటాం, అన్నిటికి పని చేస్తాయి. బాగానే దిగుబడి వచ్చిందండి గతసారి? 40 బత్తాలు కడిగింది. అంటే చంద్రబాబు వస్తే పంటలు పండవు అంటారు కదా, నిజమా కాదని అడుగుతున్నా. అది మనకు తెలవదండి. అది మనకు తెలవదు. ప్రస్తుతానికైతే మీకు బాగానే ఉంది. చాలా మంది పడ్డాయండి అన్నదాత సుఖీభావ్ గ్రామం అండి. పండి చాలా మంది పడి మా బావ వాళ్ళకి పండి. అన్న మీ పేరన్నా? పెనమచ్చ రవి. రవి అన్న ఎప్పుడు అన్న వ్యవసాయం చేస్తున్నారు? నేను 7 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. 7 సంవత్సరాలు. అంతకుముందు ఏం చేసేవారన్న? అంతకుముందు మామూలుగా విజయవాడ పనికి వెళ్తా ఉండేవాడిని. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. సొంత పొలం అన్నా లేదంటే కౌలన్నా? కౌలే అండి. సొంత అసలు ఏం లేదు? లేదు అసలు. ఇప్పుడు రైతులకి అన్నదాత సుఖీభావ్ అని చెప్పేసి అయితే రైతులకి వేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఈ పథకం తీసుకురావడం వల్ల? రైతులకు ఉపయోగం ఉందంటారా? అంటే పెట్టుబడి సాయం కింద ఇస్తున్నాం అని చెప్పి అయితే చంద్రబాబు చెప్తున్నారు. ఉపయోగం ఉంటుందండి. కాకపోతే ఈ సంవత్సరం వచ్చి సొంత భూమి ఉండోళ్ళుగా పడ్డాయి అంట, కౌలు చేసే వాళ్ళకి పడలేదు అంటున్నారు. అదొక టాకింగ్ వచ్చింది. అది కాడ మన ప్రభుత్వం కౌలు రైతులు కాడ చేస్తే బాగుంటుంది. అదే కౌలు రైతులు కూడా దసరాకి సంబంధించి వేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి అంటే సొంత భూమి ఉన్న వాళ్ళకి వేస్తున్నారు. కౌలు ఉన్న వాళ్ళకి కౌలు కార్డులు కూడా ఇచ్చారు కదా, వచ్చాయండి కౌలు కార్డులు? ఎక్కడైతే రాలేదండి ఉప్పులూరులో. అంటే పడిన వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు అంటే మీకు పడకపోవచ్చు కానీ ఒక రైతుగా పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది? వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? పడ్డ వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఏదో ఒకటి ఖర్చులకి వడ్డీలు బయట దాకుండా బాగానే ఉంటుంది. దేనికో ఒకటి ఖర్చులు పిండి గట్లకి వాటికి. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే రైతులకి ఈరే గట్లు బాగా టైట్ అయిపోయినాయండి.
మరి ఈరే కట్టలు మరి పైన మరి టైట్ అయినాయో మరి ఇలా కావాలని ఇలా టైట్ చేస్తే అర్థం కావట్లేదు. ఈరే కట్టలు మటుకు బాగా టైట్ చేయాలి. దానికి ఒకటి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నాం మేము. అంటే ప్రస్తుతానికైతే డబ్బులు పడిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగానే ఉన్నారండి. అంటే వాళ్ళకి ఏదో దానికి ఉపయోగపడతాయి కదా, పిండి కట్టలకు ఏదో కట్టలకు ఉపయోగపడతాయి. మళ్ళీ బయట వడ్డీ తేకుండా బయట పెట్టుబడి తెచ్చే అవసరం లేకుండా ప్రభుత్వం ఈ విధంగా సాయం చేయడం దేనికి ఒకటి ఉపయోగపడుద్ది. ఎలా ఉందన్న చంద్రబాబు వచ్చిన తర్వాత పంటలు ఎలా పండుతున్నాయి, రైతులకు ఎలా ఉంది అసలు? మాకైతే పర్వాలేదు, బాగానే ఉంది. మరి పంటల దిగుబడి అది బాగానే ఉండే. ఏంటి గత ఏడాది అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి ఏంటి తేడా? రైతులకు సంబంధించి ఏమైనా తేడా వచ్చిందా, మార్పు కానీ ఏమైనా జరుగుతుంది అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఏమో డబ్బులు రైతులకేమో ఇది వేసారు కదా. పోయిన సంవత్సరం మాకు వచ్చి ఇప్పుడు మాకు బుడివేరు ఉందండి. వరద వచ్చి మొత్తం పంట పొలాలు మొత్తం కొట్టుకుపోయినాయి. కొట్టుకుపోతాం వలన రైతుకి వచ్చి 25,000 దాకా నష్టం వచ్చేసింది. మాకు వరిలో రూపాయి మిగలదు రైతులకి. ఆ బుడివేరు వచ్చేసి మొత్తం ఇటు రైల్వే కట్ట, అటు కేసరపల్లి కట్ట, ఎరువుల కట్ట మొత్తం పట్టేసినాయి. మొత్తం వల్ల వాళ్ళకి పంట ఏమి రాలి. ఈ సంవత్సరం మళ్ళీ పోయిన సంవత్సరం అప్పులు అట్టకుండా ఈ సంవత్సరం మళ్ళీ అప్పులు దిగొచ్చి మళ్ళీ పంట ఇస్తున్నాము. మరి ఈ కొనుగోలు ప్రక్రియ ఎలా ఉందండి? ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు 2 రోజుల్లోనే 48 గంటల లోపే డబ్బులు వేసేస్తున్నాం రైతుల అకౌంట్లో, వాళ్ళు ఇబ్బంది పడకుండా అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. నిజంగానే అట్లానే వేసారు కదా? అట్లా వేస్తున్నాయండి. మామూలుగా 24 గంటలు 48 గంటలు పడిపోతున్నాయి డబ్బులు. ఆ ప్రభుత్వం ఒక వారం అట్ట కాదు, మామూలు డబ్బు అయితే ఆగలేదు. అవి అప్పుడుగా పడిపోయినాయి డబ్బులు. మీకేమైనా ఇంకా సంక్షేమ పథకాలు వస్తున్నాయండి ఏమన్నా? అంటే సూపర్ 6లో భాగంగా మాకు పాప ఉందండి. పాప వచ్చి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, బాబు వచ్చి 8th క్లాసు. బాబుకి వచ్చి 13 ఏళ్ళు పడ్డాయి, పాపకు వచ్చి 8 ఏళ్ళు పడ్డాయి. అవి పడతాయి అంటున్నారు. మరి ఎప్పుడు పడితే మరి మనకైతే తెలియదు. పెన్షన్స్ కానీ ఎట్లా ఇంట్లో మీ ఇంట్లో ఎవరికైనా వస్తుంది? నాన్నగారు ఉన్నారు, ఆయన పెన్షన్ వస్తుంది. 60 సంవత్సరాల పైన ఉన్నారు. ఓకే, పెన్షన్ కూడా వస్తుంది. ఎంత ఇస్తున్నారండి ఆయనకి? 4,000 ఇస్తున్నారండి. ఆయన సంతోషంగా ఉన్నాడా? ఎందుకంటే గతంలో 3,000 కదా వచ్చేది. సంతోషంగా ఉన్నారు. సమయానికి ఇస్తున్నారు ఆయనకి? సమయానికి ఇస్తున్నారు, టయానికి. గ్యాస్ పథకం ఒకటి పెట్టారు కదండి సూపర్ 6లో, వస్తుందండి గ్యాస్? ఫస్ట్ గ్యాస్ బండ పథకం అయితే పడిందండి. రెండోది మటుకు మాకు పడలేదు. మరి ఒక గ్యాస్ అయితే ప్రస్తుతానికి వచ్చింది, ఒకటైతే పడింది. ఓకే, ఎలా ఉంది అంటున్నారు? చంద్రబాబు పాలన బాగుంది అంటున్నారా లేక బాగాలేదు అంటున్నారా? గ్రామాలు బాగానే ఉంది అంటున్నారండి.